భారతదేశం అంటేనే పర్యావరణం, చెట్లు, దాన్ని పూజించే మనుషులు, దైవత్వం, గుడులు, ఆచారాలు ఇలాగే చెప్పుకుంటారు కదా చాలా మంది. మన దేశంలో ఏకంగా 97 నదులు జీవం పోసుకుంటూ ప్రవహించే ఒకే ఒక్క విచిత్రమైన జిల్లా ఉందనే విషయం ఇప్పుడు అందరినీ షాక్ గురి చేస్తుంది. ఈ అద్భుతమైన విషయాలు ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఎస్, మన దేశ సంస్కృతిలో నదులకు దైవత్వంతో కూడిన పవిత్రమైన స్థానం ఉంటుంది, మనకి తెలిసిన విషయమే. నదీ తీరాల్లోనే గొప్ప నాగరికతలు వికసించాయి. అయితే భౌగోళికంగా ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నటువంటి మన దేశంలో ఒకే ఒక్క జిల్లా పరిధిలో ఏకంగా 97 చిన్న పెద్ద నదులు కలిసి ప్రవహిస్తూ ఉండడం ఎవరైనా కూడా షాక్ అవ్వాల్సిందే. టూరిస్టులు కూడా చాలా మంది అక్కడికి వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, వీడియోస్ చేస్తూ ఉంటారు అండ్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ అనుభవాన్ని చాలా మందికి పంచుకుంటూ ఉంటారు. అదే పచ్చని కొండలు, టీ తోటలకు పేరుగంచిన వైనాడు. పశ్చిమ కనుమల మధ్య విస్తరించి ఉన్న ఈ జిల్లాలో విస్తారమైన వర్షపాతం నమోదవుతుంది. ఇక్కడ ఎత్తైన పర్వత శ్రేణుల నుంచి చిన్న చిన్న జలపాతాలు, వాగులు స్టార్ట్ అయ్యి నదులుగా రూపాంతరం చెందుతాయంట. చిన్నవి పెద్దవి కలిపి మొత్తం ఈ వైనాడులో 97 నదులు ఒక్క జిల్లా గుండానే ప్రయాణించడం ప్రపంచ స్థాయి రికార్డుగా నిలుస్తుంది. ఇక్కడ పర్యావరణ వ్యవస్థను నిలబెట్టడంలో ఈ నదీ జలాలు కీలక పాత్ర పోషిస్తాయట. అదేవిధంగా పక్షులు, వన్యప్రాణులు, విభిన్న రకాల వృక్ష సంపద మనుగడ సాగించేందుకు ఈ నదీ వ్యవస్థ చాలా ఆధారంగా నిలుస్తుందట. వ్యవసాయం కావచ్చు, తాగునీరు కావచ్చు, వీటి మాత్రమే కాకుండా పర్యాటకంగా కూడా ఈ నదులు పెద్ద ఎత్తున ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. చాలా మంది నేచర్ లవర్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి మీరు ఎప్పుడైనా ఈ వైనాడు గురించి విన్నారా? కామెంట్ చేయండి.